క్రీస్తునందు ప్రియమైన నా యొక్క ఆత్మీయ సహోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున శుభములు, వందనములు. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవాదేవునికి కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పిల్లరా, ఈరోజు మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమక్షంలో మనం ఇటు విధంగా కూడుకోవడానికి దేవుడు చూపించిన ఇటు కృపను బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య భావనకి వెళ్దాం. పిల్లరా, ప్రార్థన. పరలోకమందున్న పరిశుద్ధుడు అయిన కన్న తండ్రి, మహోన్నతుడ, ప్రేమ, నమ్మకంగా దేవాని ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన కాలమంతా కూడా నీ కృపని కాపుదల దయచేసి నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ సజీవమైన కృపని కాచి కాపాడి మన కుమారుని కృపాసన కూడుకొని నిన్ను స్తుతించడానికి, మయపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఏదైతే తండ్రి వాక్యం నిమిత్తం ఆడబడుతున్నాం తండ్రి, చెప్పబడుతున్న నాకును బిడ్డలకు కూడా నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి వాక్యాన్ని తండ్రి పరిశుద్ధ గ్రంథం ఉన్నట్టుగా బోధించడానికి నీ కృప చూపించి మనం వేడుకుంటూ ముందున్న సమయాన్ని అంతటి నీకే అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నీకు ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన నా యొక్క ఆత్మీయ సహోదరులందరికీ కూడా మరొక మారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున శుభములు, వందనములు. మనందరి యొక్క ఆత్మలకు తండ్రి అయిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పిల్లరా, మరొక మారు మరి దేవుడు కృప చూపించిన దాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞతలు. ఇటు విధంగా మరి మనము దేవుని సన్నిధానంలో కూడుకొని మరి అనేక విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మనం నేర్చుకునే అంశాలు సర్టిఫికెట్ ఆఫ్ థియాలజీలో 15వ అంశంగా మనము ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాము. మరి ఈ యొక్క అంశము ఏమిటంటే, మృతుల నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మనము దేని విషయంలో మృతులు అవ్వాలి అనే యొక్క అంశాన్ని మనము ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాం. పిల్లరా, ఏంటి? మృతుల నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మనము దేని విషయంలో మృతులు అవ్వాలి అనే ఒక అంశాన్ని మనము నేర్చుకుంటూ ఉంటున్నాం. పిల్లరా, అయితే మృతుల నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మనము ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయంలో మృతులు అవ్వాలి అని చెప్పేసి వాక్యము సెలవిస్తూ ఉంది. పిల్లరా, ఒక్కసారి వాక్యము లేఖన పరిశీలించుకున్నట్టయితే పిల్లరా, మరి రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్న మాటను ఒకసారి పరిశీలిద్దాం. చెప్పులారా, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి అని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నారు. ఏంటంటున్నారా? కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు, ఎవరి కొరకు? దేవుని కొరకు ఫలము ఫలించినట్లు ఏం చేయాలి? మృతుల నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయంలో మృతులైతిరి అని చెప్పేసి అంటుండ్రు. అంటే యేసుక్రీస్తు అనే ఆయనను చేరుటకై మరి ధర్మశాస్త్ర విషయంలో మనము మృతులు కావాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అపోస్తులైన పౌలు. ఎవరితో, ఎందుకు, ఎప్పుడు
ఇది చెప్తా ఉన్నాడు, దేని విషయంలో చెప్తా ఉన్నారు, ఎవరికి చెప్తున్నారు ఈ మాటలు, ఏ పరిస్థితుల్లో మరి పౌలు గారు ఈ యొక్క మాటలు అనేది మరి చెప్తా ఉన్నారు అనేది పరిశీలించుకోవాల్సిన అవసరము ఎంతకైనా ఉంది పిల్లరా. సందర్భం ఏంటి, ఏ సందర్భంలో మరి పౌలు గారు ఈ యొక్క మాటలు అనేది చెప్తా ఉన్నాడు అనేది పరిశీలించాల్సిన అవసరము మనకు ఎంతకైనా ఉన్నది. ఇది ఎప్పుడు చెప్తా ఉన్న మాటలు అంటే మొదటి శతాబ్దంలో యూదులలో నుండి ఇజ్రాయిల్లో యూదుల్లో నుండి కానీ ఇజ్రాయిల్లో నుండి కానీ మరి క్రీస్తును విశ్వసించి క్రీస్తును వెంబడిస్తున్న వారు, క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారికి ఎవరైతే ఉన్నారో వారికి చెప్తా ఉన్నటువంటి మరియు వారు అనుసరిస్తున్న పరిస్థితి ఏదైతే అనుసరిస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని అపోస్తలుడైన పౌలు నాటి కాలంలో మరి యూదుల నుండి మరి ఇజ్రాయెల్ నుండి విశ్వాసులైన వారి గురించి మరి వారికి చెప్తున్న సంగతులుగా మనం ఇవి మన పరిగణనలో తీసుకోవచ్చు పిల్లలు. ఎందుకు మరి పౌలు ఎందుకు అంటున్నాడు అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే ఎవరి గురించి అంటున్నాడు, ఎందుకు అంటున్నాడు ఈ మాటలు అనేది ఒక్కసారి మనము ప్రశ్నిస్తే ఒక్కసారి మీరు ధర్మశాస్త్రము కావాలని క్రీస్తు కావాలని ఏదో ఒకటి తేల్చుకోనడి అంటే పౌలు గారి ఉద్దేశం ఏంటంటే అక్కడ ఏమని చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుందంటే పౌలు గారు మీకు ధర్మశాస్త్రం కావాలా లేకుంటే క్రీస్తు కావాలా, ఏదో ఒకటి మాత్రమే తేల్చుకోండి అనే విషయంగా చెప్తున్నట్టుగా ఉంది పిల్లగా. మాకు ధర్మశాస్త్రం కావాలి క్రీస్తు కావాలంటే మీరు వ్యభిచారులు అవుతారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ధర్మశాస్త్రమును క్రీస్తును ఇవి రెండు కూడా కావాలంటే వ్యభిచారులు అవుతారు. అంటే రెండు గుర్రాల మీద స్వారీ చేయలేము. అయితే క్రీస్తు కావాలా, ఇది ధర్మశాస్త్రం కావాలా, ఏదో ఒక్కటే తెలుసుకోండి అని చెప్పేసి అంటున్నాడు. ఈ ధర్మశాస్త్ర విషయమై మృతులే అయితేనే క్రీస్తును వేరొకరిని చేరగలుగుతాం. ధర్మశాస్త్ర విషయంలో మృతులైతే కానీ క్రీస్తును వేరొక పురుషుని చేరగలుగుతాం. మీరు క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరు ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతురి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్న పిల్లల క్రైస్తవులమైన మన విషయమై ఆలోచించుకోండి ఒకసారి. ఒకప్పుడు ధర్మశాస్త్రం కలిగి ఉన్న నాటి ఇజ్రాయిళ్లతో లేక యూదులతో చెప్తున్న అపోస్తలుడైన పౌలు ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, మీరు ధర్మశాస్త్ర విషయంలో మృతులైతేనే కానీ క్రీస్తు దగ్గరికి మరి క్రీస్తును వేరొకరిని చేరలేరు అని చెప్పేసి అంటున్నాడు. అయితే ధర్మశాస్త్ర విషయంలో మృతులైతేనే క్రీస్తును వేరొకరిని చేరగలుగుతారు అని చెప్పేస్తున్నాడు అని హెచ్చరిస్తూ ఉన్నాడు అక్కడ పౌలు గారు వారిని. అయితే ఏమీ లేని మనవాళ్ళు అంటే ఒకప్పుడు ధర్మశాస్త్రము ఎవరు కలిగి ఉన్నారంటే ధర్మశాస్త్రము ఎవరి ప్రాణం అంటే యూదుల ప్రాణం చేయబడింది, ధర్మశాస్త్రము ఇజ్రాయేల్ ప్రజలకు చేయబడింది. మరి వాళ్ళకు చెప్తా ఉన్నట్టు మాట ఏంటంటే మీరు ధర్మశాస్త్ర విషయంలో మృతులైతేనే కానీ క్రీస్తును వేరొక పురుషుని చేరలేదు. ఏమీ లేని మనము ఇప్పుడు ఒకప్పుడు అన్యజనులమై ఉన్న మనము మరి ఇప్పుడు క్రైస్తవమైన మనము మాకు ధర్మశాస్త్రం కావాలి క్రీస్తు కావాలని చెప్పి నేడు క్రైస్తవ సభ్య సమాజము మరి చెప్తా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం పిల్లలు. ఇది సాధ్యమా మరి అంటే సాధ్యం కాదు. ఒకవేళ క్రైస్తవులైన మనము మాకు ధర్మశాస్త్రం కావాలి క్రీస్తు కూడా కావాలి అని అనుకుంటే చెప్తే మనం కూడా ఏమవుతామంటే మీకు తెలుసా ఏమవుతామంటే వ్యభిచారులం అవుతామని చెప్పేసి చెప్తా ఉంది పిల్లలు. ఒకప్పుడు ధర్మశాస్త్రం కలిగి ఉన్న యూదులతో ధర్మశాస్త్రము కొట్టివేయబడిన తర్వాత అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్న మాట ఏంటంటే ఏం చెప్తా ఉన్నారంటే యూదులు ధర్మశాస్త్రపరంగా మరి ధర్మశాస్త్రం అనే భర్త బతికి ఉన్నంత కాలము వారు ధర్మశాస్త్రంకు లోబడిన వారై ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక భర్త బతికి ఉన్నంత కాలము ధర్మశాస్త్రానికి భద్రాలవుతుంది, ధర్మశాస్త్రంకు లోబడి జీవించాలి. ధర్మశాస్త్రం అనే భర్త చనిపోతే కానీ క్రీస్తును వేరొక పురుషుని చేరడానికి వీలేదు. అంటే ఇక్కడ కొన్ని విషయాల్ని పోల్చుకొని అక్కడ వాక్యాల్లో లేఖనాల్లో చెప్తా ఉన్నట్టుగా మనం పరిశీలించగలుగుతాం. ఏమంటున్నట్టే యూదులు ధర్మశాస్త్రం అనే భర్త బ్రతుకున్నంత కాలం వారు ధర్మశాస్త్రములకు లోబడి జీవించాలి. ధర్మశాస్త్రం అనే భర్త చనిపోతేనే కానీ క్రీస్తు అనే ఒక వేరొకతను చేరడానికి వీలవుతుంది.
అది అది కావాలి ఇది కావాలి అంటే వీళ్ళు ఏమవుతారంటే వ్యభిచారులు అవుతారని చెప్పేసి వాక్యం చెలవిస్తుంది. నాకు ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కావాలి, రెండూ కావాలి అని అంటే నువ్వేమవుతావంటే వ్యభిచారివి అవుతావని చెప్తాను. చాలా జాగ్రత్త. ఒకప్పుడు ధర్మశాస్త్రం కలిగి ఉన్న నాటి యూదులు ఇజ్రాయేల్ ప్రజలతో చెప్తున్న మాట ఇవి అపోస్తలుడైన పౌలు. అయితే ఈ సత్యాన్ని తెలుసుకోలేకనే నేడు మరి క్రీస్తులోనికి ఒకప్పుడు అన్యజనులుగా ఉన్న మనము క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా ఇంకా మనకు ధర్మశాస్త్రం కావాలి, ఇంకేం కావాలి, క్రీస్తు కావాలి అని చెప్పేసి నేను చెప్పుకుంటున్న పరిస్థితి మనం సంఘాల్లో చూస్తున్నాం. పిల్లలు, మీకు ధర్మశాస్త్రం విషయంలో చనిపోతేనే కానీ క్రీస్తు అని వేరొక పురుషుని చేరలేరు. ధర్మశాస్త్రం విషయంలో మరి చనిపోతేనే మరి క్రీస్తు అని వేరొక పురుషుని చేరగలుగుతారు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అయితే చాలామంది ఏమంటుందంటే ధర్మశాస్త్రంలో అంటే మోసే ఇచ్చిన ధర్మశాస్త్రం వేరు, దేవుని ధర్మశాస్త్రం వేరు, అక్కడ చాలా ఉన్నాయి, కట్టడాలు వేరు, నియమాలు వేరు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అయితే బైబిల్లో ఏం రాయబడిందంటే యోహాను సువార్త 1:17 బైబిల్ గ్రంథంలో ఏమంటే ధర్మశాస్త్రము మోసే ద్వారాను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడెను అని చెప్పేసి చెప్తా ఉన్న సంగతి అయితే చెప్తా ఉన్నాను. దీనికి అనేక పేర్లు, అంటే ఈ మొదటి నిబంధన ఏదైతే ఉన్నదో దానికి కలిగి ఉన్న అనేకమైన పర్యాయ పదాలు, మాటలుగా మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. పిల్లగా చాలా విషయాల్లో దాని గురించి రాయబడి ఉన్నది. మనము కొన్ని విషయాలు చూసుకున్నట్టయితే అది దాని గురించి ఏమన్నదంటే ప్రభు ధర్మశాస్త్రం అని, యెహోవా ధర్మశాస్త్రం అని, దేవుని ధర్మశాస్త్రం అని, మోషే ధర్మశాస్త్రం అని, కట్టడలని, మరి యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రం అని, ఇంకా చాలా ఇలా దానికి ఒకే ధర్మశాస్త్రానికి అనేకమైన పేర్లు ఇలా రాయబడి ఉన్నట్టుగా మనము లేఖనాల్లో చూడగలుగుతాం. ఇప్పుడు అవన్నీ చూసుకుంటే మనకి ఇక్కడ సమయం సరిపోదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ క్రీస్తు అని వేరొక పురుషుని చేరుటకు మనము ధర్మశాస్త్ర విషయంలో చచ్చిన వారము కావాలి, అంటే మృతులు అవ్వాలి అని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. ఏ విధంగా మృతులు అవ్వాలి అనేది మనుషుడు బ్రతికున్నంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయనని మీకు తెలియను అని చెప్పేసి అంటున్నాను. మనుషుడు బతికున్నంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ఏం చేస్తుందట, ప్రభుత్వం చేస్తున్నట్టు. ఇక్కడ మనం రోమిలకు రాసిన పత్రిక 7:1 నుంచి మనం పరిశీలిస్తే పిల్లరా, సహోదరులరా, మనుషుడు బ్రతికినంత కాలమే అంటే ఎప్పటి వరకు బ్రతికినంత వరకు క్రీస్తు వద్దకు వచ్చే వరకు అని చెప్పేసి మనకు అర్థం కావాలి. అంటే మీరు క్రీస్తు వద్దకు వచ్చి వారు యూదులైనా సరే ఎవరైనా సరే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేయదు. క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత అంటే క్రీస్తులోనికి మనము బాప్తిసం పొందాం, అంటే యేసుక్రీస్తు మరణ పునరుద్ధరణలో పాల్పొందుతున్నాము. ధర్మశాస్త్ర విషయంలో మనం మృతులు అవుతున్నాము. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నామంటే క్రీస్తు దగ్గరికి వచ్చినాము, అక్కడ బతున్నాం. ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేయదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరగని మీతో మాట్లాడుచున్నాను అని చెప్పేసి అంటుండ్రు. ఇక్కడ మనం ఆలోచించుకున్నట్టు సహోదరులరా, మనుషుడు బ్రతుకున్నంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరగని మీతో మాట్లాడుచున్నాను. ఇక్కడ 2వ వచనం, భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి భద్రాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును అని చెప్పేసి అంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక భర్తను ఒక స్త్రీని భార్యాభర్తలు ఇద్దరిని పోల్చి ఇక్కడ ఒక విషయాన్ని సంఘానికి అర్థమయ్యే రీతిగా చెప్పాలని పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నంటే, భర్త గల స్త్రీ భర్త బ్రతుకున్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి భద్రాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందుతుంది. భర్త విషయమై ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పేసిండు. కాబట్టి 3వ వచనంలో, కాబట్టి భర్త బతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరనేడల వ్యభిచారిణి అనబడును, కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన కనుక వేరొక పురుషుని వివాహం చేసుకున్న వ్యభిచారిణి కాకపోవును. చాలా స్పష్టంగా ఇక్కడ పౌలు గారు
మరి వాక్యం చాలా స్పష్టంగా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఏమంటున్నా అంటే, కాబట్టి భర్త బతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరినడల, ఒకవేళ భర్త బతికి ఉండగా వేరొక పురుషుని చేరినడల ఆమె ఏమవుతుంది? వ్యభిచారిణి అనబడుతుంది. ఒకవేళ భర్త చనిపోయింది అనుకోండి, భర్త చనిపోతే ఆమె వేరొక పురుషుని చేరినా కానీ ఏం కాదు, ఆమె వ్యభిచారిణి కాదు. ఇప్పుడు భర్త బతికుండగా వేరొక పురుషుని చేరితే ఆమె ఏమవుతుంది? వ్యభిచారిణి అనబడును. కానీ భర్త చనిపోయిన ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన కనుక వేరొక పురుషుని వివాహము చేసుకున్నను వ్యభిచారిణి కాకపోవును అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇంకా కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 39వ వచనం మనం పరిశీలిస్తే అక్కడ కూడా చెప్పబడుతుంది పిల్లల, భార్య తన భర్తను బతికి ఉన్నంత కాలము బద్ధురాలై ఉండును. భార్య తన భర్త బతికి ఉన్నంత కాలము ఆమె అతనికి బద్ధురాలై ఉండును. భర్త మృతి పొందిన ఆమెకి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకున్నటకు స్వతంత్రులై ఉండును, కానీ ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకుని ఉండాలని చెప్పేసింది. అంటే భర్త బతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఆమె ఏమవుతుంది? వ్యభిచారిణిగా పిలువబడుతుంది పిల్లరా, వ్యభిచారిణిగా పిలువబడుతుంది. అంటే భర్త గల స్త్రీ ఏం చేయాలి? భర్త నాకు స్త్రీ వేరొక పురుషుడు కావాలంటే కుదరదు. భర్త గల స్త్రీ ఇంకొక భర్త కావాలంటే కుదరదు. ఆమె ఏమవుతుంది? వ్యభిచారిణి అనబడుతుంది. అలాగే భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుడిని కావాలంటే ఆమె వ్యభిచారిణిగా పిలువబడుతుంది. భర్త గల స్త్రీ నాకు భర్త ఉన్నాడు, వేరొక పురుషుడు కూడా కావాలి ఉన్నాడు అంటే ఆమె కుదరదు. అలా ఉంటే ఆమె వ్యభిచారిణిగా పిలువబడతానని వాక్యం సెలవిస్తుంది పిల్లరా. అపోస్తలుడైన పౌలు యూదులతో ఈ సంగతి ఎందుకు చెప్తా ఉన్నాడంటే, ఎందుకు చెప్పాల్సిన వచ్చిందంటే, ఇక్కడ మనం ప్రశ్నించుకుంటే ఏ సందర్భంలో అపోస్తలుడైన పౌలు వారితో ఈ మాటలు చెప్తా ఉన్నాడు అనే సంగతులు ఇప్పుడు మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. ధర్మశాస్త్రము కొట్టివేయబడిన తర్వాత అపొస్తలుడైన పౌలు మరి చెప్తా ఉన్నాడు మాటలు ఇవి. ఒకప్పుడు ధర్మశాస్త్రం కలిగిన యూదులు, ఇజ్రాయిల్ ప్రజలు మరి ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా యూదులు చెప్తున్న సంగతులు ఏంటి? మృతుల నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకు మీరును ఆయనను శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయంలో మృతులైతురు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటి వరకు మనము ధర్మశాస్త్రంకు లోబడి జీవించాము. ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వచ్చాము కాబట్టి క్రీస్తు అను వేరొక పురుషుణ్ణి మనము చేరాము కాబట్టి దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయంలో ఏం కావాలి? మృతులు కావాలి. ధర్మశాస్త్రంలో ఒక పురుషునితో పోల్చుకుని క్రీస్తు ఒక పురుషుతో పోల్చుకుంటూ సంఘాన్ని ఒక స్త్రీతో పోల్స్తూ ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఈ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది ఆ ఒక పురుషుడు చనిపోతేనే క్రీస్తు అను వేరొక పురుషుని మనం చేరగలుగుతాము అని చెప్పి చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిగా పౌలు గారు రాశారు అక్కడ. అలా లేఖనంలో చెప్పబడి ఉంది. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పౌలు గారు అలా చెప్తా ఉన్నాడు. మనము ధర్మశాస్త్రం అనే ఒక పురుషుని విషయంలో చనిపోతేనే కానీ క్రీస్తు అనే ఒక వేరొక పురుషుని మనము చేరలేము. క్రీస్తు అనే వేరొకని చేరుటకై మనం ధర్మశాస్త్ర విషయంలో శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయంలో మృతులమైనము అని చెప్పేసి చెప్తా ఉన్నాడు పిల్లగా. కాబట్టి ఒక్కసారి మనము ఆలోచించుకోవాలి. కావున ఇక్కడ చెప్పబడుతున్న మాటను మనం ఒకసారి లేఖనంలో చదువుకున్నట్టయితే పిల్లరా, రోమిలకు రాసిన పత్రిక 7:4 కావున నా సహోదరులు మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు, ఎవరి కొరకు? దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తును వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయంలో మృతులైతిరి. ఈ మాటలు అపొస్తలుడైన పౌలు ఎవరితో చెప్తా ఉన్నాడు పిల్లరా? యూదులలో నుండి క్రీస్తును నమ్ముకున్న వారితో, విశ్వాసులుగా పిలువబడుతున్న వారితో చెప్తున్న మాటలు పిల్లరా. అన్యజనుల నుండి క్రీస్తులోనికి వచ్చిన వారితో కాదు చెప్తుంది. అన్యజనుల నుండి క్రీస్తులోనికి వచ్చిన వారికి చెప్తున్నాడా? కాదు, వారితో చెప్పబడుతున్న మాట కాదు పిల్లరా. యూదుల నుండి, ఇజ్రాయేల్ నుండి క్రీస్తుని నమ్ముకొని విశ్వసించిన వారి గురించి చెప్తున్నటువంటి మాటలుగా మనం పరిగణలోకి తీసుకొని ఆ సత్యం ఇది.
కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడింది? ఇంతకు ధర్మశాస్త్రము యూదులకి ఇవ్వబడిందా, అన్యజనులకు ఇవ్వబడిందా? ధర్మశాస్త్రము యూదులకి ఇవ్వబడిందా, అన్యజనులకు ఇవ్వబడిందా? ధర్మశాస్త్ర విషయము ఎవరు మృతులు అవ్వాలి? యూదుల, అన్యుల? ధర్మశాస్త్రము విషయంలో ఎందుకు మృతులు అవ్వాలి? క్రీస్తు వద్దకు రావాలంటే ఇజ్రాయేలు దేని విషయమై మృతులు అవ్వాలి? ఒక్కసారి ఆలోచన. ధర్మశాస్త్ర విషయమై మృతులు కానీ ఇజ్రాయేళ్లకు క్రీస్తు వద్దకు రాని ఇజ్రాయేళ్లకు రక్షణ ఉన్నదా అంటే లేదు పిల్లరా, రక్షణ లేదు. యూదులని, గ్రీస్ దేశస్తులని, స్త్రీ అని, పురుషులని ఏ భేదం లేదు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. క్రీస్తు వద్దకు రావాలంటే ఇజ్రాయేళ్ళు తప్పనిసరిగా ధర్మశాస్త్ర విషయంలో మృతులు అవ్వాల్సిన అవసరం ఉంది పిల్లలు. ఒకప్పుడు మనము ఏమై ఉన్నాము? మనము ఒకప్పుడు అన్యజనులమై ఉన్నాము. ధర్మశాస్త్రమే ఇయ్యబడి ఉండలేదు, మనకు ధర్మశాస్త్రం ఇయ్యబడి ఉండలేదు. మనం క్రీస్తు దగ్గరికి రావాలంటే మనము ధర్మశాస్త్ర విషయంలో మృతులు అవ్వాల్సిన అవసరం లేదు, మనకు లేదు ధర్మశాస్త్రము. మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎందుకంటే అన్యజనులు ధర్మశాస్త్రము కలిగి లేరు. ధర్మశాస్త్రం అన్యజనులకు కలిగిన వారు కారు. ధర్మశాస్త్రం లేని అన్యజనులు ధర్మశాస్త్రం విషయమై మృతులవ్వడం ఏంటి అసలు? ఒక్కసారి ఆలోచించండి. దేని విషయము? అన్యజనులు ఉన్న మనము క్రీస్తు దగ్గరికి వచ్చిన మనము క్రైస్తవులుగా జీవిస్తున్న క్రీస్తు ధర్మశాస్త్రం అనగా కొత్త నిబంధన ప్రకారము మనము జీవించాలి పిల్లలు. అనగా ఆత్మ యొక్క నియమము అనుసరించి జీవించాల్సిన అవసరము మనం ఉన్నది వారంగా విన్నాము. అలాంటప్పుడు ఇజ్రాయేల్లో అనుసరించకూడని ధర్మశాస్త్రంను ఇప్పుడు మాకున్నదని చెప్పేసి అన్యజనుల నుండి క్రీస్తును నమ్ముకున్న వారు చెప్పడము చాలా విడ్డూరంగా ఉంది. ఇది చాలా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంది పిల్లలు. ఒక్కసారి ఆలోచించండి. ఇజ్రాయేలు క్రీస్తు వద్దకు రావాలంటే తప్పనిసరిగా ధర్మశాస్త్రం విషయమై మృతులు అవ్వాల్సిన అవసరము ఉంది పిల్లరా. కావాలి, నాకు ధర్మశాస్త్రం ఉంది, క్రీస్తును నమ్ముకుంటాను అంటే చెప్పుకోవడము ఏమైనా అర్థం ఉందా అంటే ఎలాంటి అర్థం లేదు. వాళ్ళు మరి ఏమైనా ఎలా అయిపోతారు వారి విషయంలో అంటే వారు రెండు గుర్రాల మీద సార్ చేస్తున్నారు, వ్యభిచారులుగా పిలువబడతారు. ధర్మశాస్త్ర విషయమై ఇజ్రాయేలు మృతులు అవ్వాల్సిన అవసరం ఎంతకైనా ఉన్నది అని అపోస్తలుడైన పౌలు ఎందుకు చెప్తున్నానంటే అన్యజనుల నుండి క్రీస్తులోనికి వచ్చిన వారితో లేక యూదుల నుండి క్రీస్తులోనికి వచ్చిన వారితో ఇవి ధర్మశాస్త్ర విషయంలో మృతులు కావాలని చెప్పేసి చెప్తున్నానంటే ఇజ్రాయేల్ నుండి యూదుల నుండి క్రీస్తులోనికి వచ్చిన వారి గురించి ఈ మాటలు చెప్తున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం పిల్లరా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఈ ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడింది? ధర్మశాస్త్రము ఇజ్రాయేళ్ళకి ఇవ్వబడింది అని చెప్పేసి మన వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చదువుకున్నట్టయితే పిల్లరా అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, వీరు ఇజ్రాయేలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్రం, ప్రధాన ఆచారాలు, వాగ్దానము వీరివి. పితరులు వీరు వారి శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరం చూస్తారు. అంటే ధర్మశాస్త్రం ఎవరిదంట పిల్లల? దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్రం, ప్రధానమును, ఆచారాలను, వాగ్దానములు వీరివి. ఎవరివి? ఇజ్రాయేల్ ప్రజలు. ఇజ్రాయేల్. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసుకుంటాం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమి అని చెప్తున్నారు. సున్నతి వలన వారికి ప్రయోజనం ఏమి? ప్రతి విషయంలోనూ అధికమేనంట. ఏంటి అధికము? దేవోక్తుల యూదుల పరమై చేయబడెను అని చెప్తున్నాను. మొదటి దేవోక్తులు యూదుల పరము చేయబడెను అని వాక్యం సెలవిస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. కానీ వీరు ధర్మశాస్త్రం వీరికి ఇవ్వబడినప్పటికీ కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించారా, అతిక్రమించారా? వీరు అంటే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు. ధర్మశాస్త్రం అతిక్రమించు ప్రతి వారు కూడా శాపగ్రస్తుడిగా పిలువబడతారు అని చెప్పేసి లేఖనాలు చెప్పబడుతుంది. అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసుకుంటే ఈ విధికి సంబంధించిన వాక్యములు గైకొనక పోవటం వలన వాటిని స్థిరపరిచిన వాడు శాపగ్రస్తుడు, స్థిరపరచని వాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెను అని చెప్తున్నారు. ఎవరైతే వాక్యాన్ని పాటించడో వాడు వాక్యాన్ని పాటించకుంటే వాడు ఏమవుతాడట? శాపగ్రస్తుడు అవుతాడు అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది పిల్లరా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇజ్రాయేల్ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారా?
పాటించారా అంటే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినట్టుగానే మనము చూస్తూ ఉన్నాం పిల్లలు. ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే ఇజ్రాయేల్ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారని యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో నేను చెప్తా ఉన్నట్టు మాట మనం చూస్తున్నాం పిల్లలుగా. యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనం మనం చూసుకుంటే, మోసే మీకు ధర్మశాస్త్రం ఇవ్వలేదా, అయినను మీరు ఎవడును ఆ ధర్మశాస్త్రం గైకొనడు అని చెప్పేసి అంటున్నాను. మీరెందుకు నన్ను చంపజూచున్నారని వారితో చెప్పాను. ఇంకా అంటే మోసే మీకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పటికి కూడా మీరు ధర్మశాస్త్రంలో గైకొనడు, మీరు గైకుంటలేరు, దాని ప్రకారంగా జీవిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 53వ వచనంలో స్టీఫెన్ గారు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందుతారు కానీ దానిని గైకొనలేదని చెప్పాను. మీకు దేవదూతల ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది కానీ మీరు గైకొనలేదు. ధర్మశాస్త్రము ప్రతి వారం కూడా మరి వాళ్ళు సంఘాలకు వెళ్తున్నారు, అంటే అక్కడ సమాజం కూడుకున్న దగ్గరికి వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారని ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించిన వారి నీతిమంతులు అవుతారని చెప్పేసి వాక్యం చేస్తుంది. ధర్మశాస్త్రం మూలంగా నీతిని నెరవేర్చేవాడే దాని వలన జీవించునని మరి మోసే వ్రాయిచున్నాడు అని చెప్పేసి లేఖనం చెప్తుంది. నీతిమంతునికి నియమింపబడలేదు కానీ ఎవడైనాను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదాము. ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించాలి అని చెప్పేసి చెప్పబడుతుంది. ధర్మశాస్త్రం అనేది ధర్మానుకూలంగా ఉపయోగించాలి అని చెప్పేసి దాని ప్రకారంగా జీవించినప్పుడే మరి ధర్మశాస్త్రము పనిచేస్తున్నట్టుగా మనకు లేఖనాలు సెలవిస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడింది అంటే ఇజ్రాయెల్ ప్రజలు. అంటే లేఖనం ఏం చేసింది, లేఖనం అందరినీ పాపంలో బంధించింది, చెరలో ఉంచబడినట్టు వారిని బంధించడం అనేది జరిగింది. అందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం, యేసుక్రీస్తునందు విశ్వాసమూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించి వారికి అనుగ్రహించినట్లు లేఖనం అందరినీ పాపంలో బంధించెను అని చెప్పేసి చెప్పబడుతుంది. అంటే ధర్మశాస్త్రము ఏమై ఉన్నదంటే, ఇప్పుడు పాపానికి బలము ఎక్కడుంది, పాపానికి బలము ధర్మశాస్త్రం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణం ముళ్ళు పాపమునకున్న పాపమునకు బలము ధర్మశాస్త్రమే అని చెప్పేసి అంటాడు. పాపానికి బలం ఎక్కడుందంటే ధర్మశాస్త్రం ఉన్నది. ధర్మశాస్త్రము పాటించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, ధర్మశాస్త్రం విషయంలో మృతులైతేనే కానీ మీరు క్రీస్తును వేరొకరిని చేరుటకు వీలు కదా, అందుకనే చెప్పబడుతుంది. ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, కానీ ధర్మశాస్త్రం విని దాని ప్రకారంగా ప్రవర్తించిన వారే దేవుని దృష్టికి నీతిమంతులు అవుతారు. అందుకనే ఏం చెప్తున్నాడు, మీరు ధర్మశాస్త్రము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించి ఆయన శరీరం మందు మన పాపంలోకి శిక్ష విధించి ఆయన శరీరం ద్వారా ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం ద్వారా, మేకులతో సిలువ కొట్టివేయడం ద్వారా మరి సేవాతను తుడిచివేశాడు అని చెప్పేసి చాలా స్పష్టంగా కొలస్సీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత కూడా ఇంకా నేను ధర్మశాస్త్రం పాటిస్తాను అని చెప్పేసి అనడము చాలా విడ్డూరంగా ఉన్నది. అందుకనే చెప్తున్నారు, ధర్మశాస్త్రం అనే ఒక పురుషుల విషయం మీరు మృతులైతేనే కానీ క్రీస్తుని వేరొకరిని చేరడానికి వీల్లేదు. అంటే భర్త బతుకున్నంత కాలము భార్య తనకు భద్రాలై ఉంటుంది. ఎప్పుడైతే మృతి పొందుతుందో అప్పుడే ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుతుంది, వేరొకరిని మరి చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే ధర్మశాస్త్రం కలిగి ఉన్న ఇజ్రాయేల్ యూదులతో చెప్తా ఉన్నది ఏంటంటే, మీరు ధర్మశాస్త్రం విషయంలో మృతులైతేనే కానీ క్రీస్తును వేరొక పురుషుని చేరడానికి వీల్లేదు అని చెప్పేసి నాటి కాలంలో మొదటి శతాబ్దంలో యూదులకు ఇజ్రాయేల్ ప్రజలకు మరి చెప్పడం జరుగుతుంది. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది, వారిని చెరలో బంధించినట్టుగా, ధర్మశాస్త్రము వారిని చెరలో ఉంచబడినట్టుగా బంధిస్తూ ఉన్నది అని చెప్పేసి లేఖనం చెప్తుంది. ఒకసారి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చూసుకున్నట్టయితే, విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపవలసిన వారంగా చెరలో ఉంచబడినట్టు ధర్మశాస్త్రమునకు లోనైన వారం అయితే అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఇప్పుడు
చూడండి, ఒకడు దేని విషయంలో దేని చేత జయింపబడను దానికి దాసుడు అవుతాడు, ఒకడు దేని చేతనైతే జయింపబడతాడో దానికి దాసుడు అవుతాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది పిల్లరా. అందుకనే అక్కడ యోహాను సువార్త 8:34 యేసుక్రీస్తు అంటుడు, అందుకు యేసు పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు. అంటే దేని ద్వారా వీరు జయింపబడుతున్నారు? పాపం చేత. ఎలా అంటే వీరు అలా బంధింపబడ్డారు, ధర్మశాస్త్రం చేత చెరలో ఉంచబడినట్టుగా బంధింపబడ్డాడు అని చెప్పేసి మనకు వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఏం చెప్తున్నారు వీళ్ళు, ఎవరైతే మరి యూదులు కానీ మరి వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు కానీ మరి మోసే నిబంధన చదువుతున్నప్పుడల్లా కూడా అన్నట వారికి ఆ ముసుగు వారి హృదయంల మీద నిలిచి ఉన్నదట అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనం చూసుకుంటే, మరియు వారి మనసులు కఠినములైన గనుక నేటి వరకు పాత నిబంధన చదివినప్పుడు, పాత నిబంధన అంటే మొదటి నిబంధన, 1వ నిబంధన, మోసే నిబంధన, ఇవన్నీ కూడా ఒకటే ఆ నిబంధననే. అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉండేను అని చెప్పేసి అంటున్నాను. ఆ ముసుకే నిలిచి ఉన్నది 15వ వచనంలో మనకు అర్థమైతే, మొదటి నిబంధన, మోసే నిబంధన అన్న, మరి పాత నిబంధన, యెహోవా నిబంధన అన్నీ ఒకటే. ఇక్కడ 15వ వచనంలో నేటి వరకు మోసే గ్రంథం అట, మోసే గ్రంథం వారు చదివినప్పుడు అంటే మీరేమన్నాడు, పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నదని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ 15వ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నారు, నేటి వరకు మోసే గ్రంథం చదివినప్పుడు ఎలా ముసుగు వారి హృదయం మీద ఉన్నది కానీ అని చెప్పేసి అంటున్నారు. అదే ముసుగు వారి హృదయంలో మీద ఉన్నది అని చెప్పేసి అంటున్నాం. అంటే యేసుక్రీస్తును దేవుడు ఈ లోకానికి పంపించాడు. పంపించి ఆయన శరీరం ద్వారా మరి ఆ యొక్క మధ్య గోడను పడగొట్టిన అదే ఈ యొక్క కట్టలను, ధర్మశాస్త్రాన్ని కొట్టేసినట్టుగా వాక్యం సెలవిస్తుంది. మనం ఒకసారి అవి కూడా పరిశీలించినట్టయితే ఎపిస్తీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూసుకుంటే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం ద్వారా కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయంలో ఏకం చేసిన అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో చూసుకున్నట్టయితే, విశ్వసించి ప్రతివానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రంకు సమాప్తి అయినాడు. క్రీస్తు సమాప్తి అయిపోయినాడు. ఆయన ఈ లోకానికి వచ్చి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరానికి పంపిస్తే ఆయన ఏమంటాడు, బలియు అర్పణలు కోరలేవు కానీ తండ్రి, చేయుటకు నాకు ఏదైతే శరీరాన్ని ఇచ్చావో ఆ శరీరం ద్వారా నిన్ను మయపరచడానికి వచ్చానని చెప్తున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, మరి ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా పాటించి నా యందు పాపం ఉన్నదని మీలో చూపగలవాడు ఎవడని చెప్పి సవాలు విసురుతూ ఉన్నాడు యూదులతో, ఇజ్రాయెల్ తోటి. నా యందు పాపం స్థాపించేవాడు ఎవడని చెప్పేసి. అలా ప్రియులరా, ఆయన ఎలాంటి పాపం జరగక ఆ శిల్వ యాగం ద్వారా మరి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని కొట్టివేసినట్టుగా మనము చాలా స్పష్టంగా మరి వాక్యాల్లో లేఖనాల్లో రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మనకు ఆ ముసుగు ఇంకా మన హృదయంలో పైన నిల్చున్నట్టుగా చూస్తూ ఉన్నట్లుగా ఇంకా కూడా మనము ఇంకా అదే ధర్మశాస్త్రాన్ని పాటించాలని, అదే ఆజ్ఞలు పాటించాలని చెప్పేసి చూస్తూ ఉన్నట్లుగా. కాబట్టి ఒక్కసారి ధర్మశాస్త్రం వల్ల ఏమవుతుంది, ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఎట్టిదో తెలియబడుతుంది, కానీ పాపాన్ని తీసేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు పిల్లలు. అందుకనే ఏమంటుండ్రు, రోమీయులకు రాసిన పత్రిక 4:10 చెప్తున్నాడు, ఎలాగ ధర్మశాస్త్రం ఉగ్రత పుట్టించును, ధర్మశాస్త్రం లేని వల్ల అతిక్రమమును లేకపోవును అని చెప్పేసి అన్నాడు. రోమా 7:9 ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుతుంటే కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చినని నేనైతే చనిపోతుని అని చెప్పేసి అంటా ఉన్నట్టున్నారా. ఇది పిల్లరా, ఇంకా మనం చూసుకుంటే ధర్మశాస్త్రము వలన పాపం అంటే ఎట్టిదో తెలియబడుతుంది. ధర్మశాస్త్రం వచ్చాను కనుక లోకంలో పాపం ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నట్టున్నారు. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతం అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపం లోకంలో ఉండేను, ధర్మశాస్త్రం వచ్చిన కనుక లోకంలో పాపం ఉండవు, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము
ఆరోపింపబడదు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది పిల్లరా. కాబట్టి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది పిల్లరా. ఒకసారి మనము పరిశీలించుకుంటే వాక్యం ఏం చెప్తుంది, వాక్యానికి లోబడి జీవించాల్సిన అవసరము మనకు ఎంతకైనా ఉంది పిల్లరా. ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడిన తర్వాత యూదులు ఏం చేసిందంటే అంటే యూదుల నుండి కానీ ఇజ్రాయెల్ నుండి కానీ మరి విశ్వసించిన వారు ఎవరైతే ఉన్నారో విశ్వసించిన వారు ఏం చేస్తున్నారు అంటే వారు తర్కం పెట్టుకుంటున్నారు. పౌలు శీలలు ప్రకటించిన పౌలు గారు ఇట్లా మరి వాళ్ళు సువార్త ప్రకటించి వస్తూ ఉంటే వారితో మరి తర్కం పెట్టుకుంటున్నారు. ఏమని? మోసే నియమించిన ఆచారాలను అనుసరించాల్సిన అవసరం లేదని చెప్పేసి వీళ్ళు ప్రకటిస్తుండ్రు అని చెప్పేసి మరి పౌలుతోటి వీళ్ళు తర్కం పెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. మొదటి శతాబ్దంలోనే ఇది జరుగుతూ ఉన్నది. ఏంది ఒకసారి మనం అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే పిల్లరా, అపోస్తల కార్యము 15వ అధ్యాయము 1-2 వచనం. కొందరు యూదుల నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. అంటే ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మీరు యూదుల నుండి వచ్చిన వారు మోసే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ మీరు మరి అది అలా చెప్తా ఉన్నట్టుగా మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం పిల్లగా. ఏదైతే సున్నతి ఉన్నదో సున్నతి ఆచరిస్తేనే కానీ మరి పొందితేనే కానీ రక్షణ పొందలేరని. అంటే రక్షణ పొందాలంటే మరి ఏం పొందాలని చెప్తున్నారు వీళ్ళు? సున్నతి పొందాలని చెప్తున్నారు. రక్షణ పొందాలంటే ఏం చేయాలని అపోస్తులు చెప్పారంటే బాప్తిసం పొందాలని చెప్పారు. కానీ వీరేం చెప్తున్నారు? సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేదని చెప్పేసి యూదుల్లో నుండి విశ్వసించిన కొందరు మరి అక్కడ చెప్తున్నట్టుగా బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. 2వ వచనం, పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు. అంటే పౌలు బర్నబాకు వీళ్ళకి వారితో మరి ఎవరైతే యూదుల నుండి వచ్చిన విశ్వాసులకు ఏం జరిగిందంటే వీరితో తర్కం కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబు తమలో మరికొందరును యెరూషలేమునకు అపొస్తలుల యుద్ధకు పెద్దల యుద్ధకును వెళ్ళాలని సహోదరులను నిశ్చయించారు. అంటే అక్కడికి వెళ్ళి తేల్చుకొని రావాలని చెప్పేసి నిశ్చయించినట్టుగా చూస్తూ ఉన్నాం పిల్లలు. ఇంకా అపొస్తల కార్యము 15వ అధ్యాయం 4-6 వచనం మనం చూసుకుంటే వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపొస్తలులను పెద్దలను వారిని చేర్చుకొని దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి, ఎవరంట వీళ్ళు? పరిసయ్యుల తెగల నుంచి లేచిన వారు ఎవరు? విశ్వాసులను. అంటే క్రీస్తుని నమ్ముకున్నారంటే నమ్ముకున్నప్పటికీ ఏం చేస్తున్నారు? ఇంకా వీళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నారు. మరి ధర్మశాస్త్రం విషయంలో చనిపోయిన వారు కారు. విశ్వాసులైన వారు కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలనని మోసే ధర్మశాస్త్రములకు గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి అని చెప్పేసి చెప్తున్నాడు. అప్పుడు అపొస్తలులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లన్నాడు. అంటే ఇక్కడ తర్కం అనేది జరుగుతున్నది, వారు కూడా సున్నతి పొందాలి అని చెప్పేసి. ఇక్కడ అపొస్తల కార్యం 18వ అధ్యాయం 12-13 వచనాలు చూసుకుంటే గలియోను అకయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుట అతన్ని తీసుకొని వచ్చి వీడు ధర్మశాస్త్రములకు వ్యతిరేకముగా దేవుని ఆరాధించుటకును జనులకు ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. అంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు. మరి వారిని ప్రేరేపిస్తున్నాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా. మరి వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నట్టుగా మరి ఆచరించాలని చెప్పేసి ప్రేరేపించినట్టుగా ప్రకటిస్తున్నాడని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా 15వ అధ్యాయము అపొస్తల కార్యం 15వ అధ్యాయం 10-11 వచనం చూసుకున్నట్టయితే గనుక మన పితరులను మనమేను మోయలేని కానీ శిశువుల మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందురని చెప్పాను. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా పేతురు గారు చెప్పేసినట్టుగా చెప్పిస్తున్నాడు. ఏం చెప్తున్నారు? కనుక మీరు
మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మీద పెట్టి మీరు ఎందుకు శోధించుతున్నారు? మనమైనను మన పితరులైన మోయలేని కాడిని శిష్యుల మీద పెట్టి ఎందుకు వారిని శోధించుతున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగనే వారును రక్షణ పొందుదురు అని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నారు కదా. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఏం ప్రకటిస్తున్నారు ఇప్పుడు నేడు సంఘంలో? ఏం ప్రకటిస్తున్నారు? ఏం ప్రకటించాలి సంఘంలో? ఒకసారి ఆలోచించండి. ఇంకా అపోస్తలుల కార్యం 21వ అధ్యాయము 15 నుంచి 24 వచనాలు చూసుకుంటే అక్కడ కూడా ఇదే రాయబడింది. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషంతో చేర్చుకుని అని చెప్పేసి అంటూ మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు వద్దకు వచ్చెను. అతడు వారిని కుశలమా అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను అని చెప్పేసి అన్నాడు. అయితే ఏదైతే పౌలు ద్వారా జరిగిందో అవన్నీ కూడా అన్యజనుల్లో జరిగిన సూచక్రియలు కానీ, అంటే అక్కడ జరిగిన కార్యములు ఏదైతే సువార్త ప్రకటింపబడినప్పుడు వారు లోబడిన విషయాల గురించి వారికి తెలియజేయడం అనేది జరిగింది. పిల్లలు వారు విని దేవుని మయంపరిచి అతన్ని చూసి సహోదరుడా ఏమంటుండు? సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూస్తున్నావు కదా, ఎన్ని వేల మంది ఉన్నారో చూస్తున్నావు కదా. విశ్వాసులైన వారు చాలామంది ఉన్నారు. ఎక్కడ అంటే అన్ని జనుల నుండి విశ్వాసులైన వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి వారి గురించి గలవారు ఉన్నారు. అన్ని జనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని, మన ఆచారము చొప్పున నడవకూడదని నీవు చెప్పుట వలన వారందరూ మోసేను విడిచిపెట్టవలనని నీవు బోధించుతున్నట్టు వీరు నిన్ను గురించి వర్తమానము విని ఉన్నారు అని చెప్పేసి అంటున్నాను. అంటే ఏంది మోసే సున్నతి అనేది ఆచరింపకున్నా సరే అని చెప్పినమాట. అయితే నువ్వేం చెప్తున్నావు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే నువ్వు మోసేను విడిచిపెట్టవాలని, ఏదైతే మోసేను విడిచిపెట్టవాలని నువ్వు బోధించున్నట్టు వీరు నిన్ను గురించి వర్తమానము విని ఉన్నారు అని చెప్పేసి అంటుండు. కావున మనం ఏం చేయదుము, నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. మొక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మా యొద్ద ఉన్నారు. మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా దగ్గర ఉన్నారు. కాబట్టి నీ వారిని వెంట పెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలోక్షౌరము చేయించుకొనుటకు వారికి అయ్యేది తగులుబడిని పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గురించి తాము విన్న వర్తమానము నిజము కాదని నీవును ధర్మశాస్త్రము గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావని తెలుసుకుందరు. కాబట్టి నీవు కూడా అలా ఉన్నావని చెప్పేసి వారు తెలుసుకుంటారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి పౌలుకు ముందే తెలుసు ఈ విషయం. అందుకనే ఆయన ఏం చేస్తుండు? యూదులు గాను బలహీనులుగాను మరి ఏ వ్యక్తిని సంపాదించుకున్నాను ఎట్టి విధంగా ఒక వ్యక్తిని రక్షించడానికి ఆయన అన్ని సమయంలో అన్ని విధాలుగా మార్పుతూ అనేక వాళ్ళు మరి శ్రమ పొందుతూ మరి వారి కోసం తాపత్రయపడ్డట్టుగా మనకు వాక్యంలో చూడగలుగుతాం పిల్లరా. ఇంకా మనం చూసుకున్నట్టయితే కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 7వ అధ్యాయం 19వ వచనం చూసుకున్నట్టయితే దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యము కానీ సున్నతి పొందుట అందేమీ లేదు, సున్నతి పొందకపోవటం అందు ఏమీ లేదు. అంటే సున్నతి పొందుట అందేం లేదు, సున్నతి పొందకపోవటం అందేం లేదు అని చెప్పేసి చెప్తున్నాం. దేవుని ఆజ్ఞను ముందు పాటించాలి అని చెప్తున్నాం. ఇప్పుడు మనము ఏదైతే నిర్బంధించిన ధర్మశాస్త్రం విషయమై మనము చనిపోతేనే కానీ మనం ధర్మశాస్త్రం నుండి విడుదల పొందమని మరి అపోస్తలుడైన పౌలు ఇజ్రాయెల్తోటి యూదులతోటి చెప్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయంలో మృతులవ్వాలి అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడతామో దాని విషయంలో చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందింది కనుక మనము అక్షరాంశరమైన ప్రాచీన స్థితి గలవరం కాక ఆత్మాంశరమైన నవీన స్థితి గలవరంగా ఉండాలని చెప్పేసి వాక్యము తెలుస్తుంది. ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడైతే అని చెప్పేసి అంటున్నాడు పౌలు గారు. ఏమంటున్నట్టే కాగా ఇక్కడ 19వ వచనం మనం చూసుకున్నట్టయితే
అందుకే పౌలు గారు ఏమంటుండు, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూసుకున్నట్టయితే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతే. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతే అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అందుకనే ఏం చెప్పబడుతుంది, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాక్రమంతో పంపించి తన శరీరం సిల్వ కొట్టేయడం జరిగింది. మన పాపముల నిమిత్తమైన శరీరం మంది బలి అవ్వడం అనేది జరిగింది చెప్పారు కదా. పాపం విషయమై చనిపోయిన మనము మరి అట్లో మళ్ళీ ఎందుకు ఆ పాపంలో జీవించడము అని చెప్పేసి అంటుంది. ఇక్కడ రోమలకు రాసిన పత్రిక 6:2 తీసుకుంటే అట్లా అంటారు, పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించడము, పాప విషయంలో మృతులు కావాలి అని చెప్పేసి చెప్తా ఉన్నట్టున్నారు. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నీతి గల ఏదైతే ఉన్నదో, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసములైన నీతిని కనుక విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనని ఆయన యందు అగుపడు నిమిత్తము అని చెప్పేసి అంటూ ఉన్నట్టున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. వాక్యం ఏం చెప్తుంది, మనం ఎలా ఉన్నాము అనేది ఆలోచించి వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యానుసారంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారుగా దేవుడు ఆయన క్రీస్తు యేసు ద్వారా మనల్ని రక్షించను అని చెప్పేసి అంటున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 చూసుకున్నట్టయితే, అపరాధముల చేతను పాపముల చేత మీరు చచ్చిన వారయుడగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించను అని చెప్పేసి అంటున్నారు. ఎఫెసీ 2:4 ఆయన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధము చేతను చచ్చిన వారమై ఉండగా సైతము మనడిలా చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించను అని చెప్పేసి అంటుండు. 8వ అధ్యాయము 3-4 వచనం ఎఫెసీ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనం మనం చూసుకున్నట్టయితే, శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధులు నెరవేర్చబడవాలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించెను అని చెప్పేసి చెప్తా ఉన్నట్టున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించుకున్నట్టయితే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి పిల్లరా. మనము పాపమాన నియమం నుండి విడిపించెను అని చెప్పేసి విశ్వసించు ప్రతివాడు ఈయన వలనే నీతిమంతులుగా తీర్చబడుతున్నాడు అని చెప్పేసి, మనము పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఏం చేసిండు, మనం పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించిన వల్ల ఆయన తాను శరీరమందు మన పాపమును దాని మీద మోసుకొని నువ్వు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతుంది. దేనికి స్వస్థత? శాశ్వతంగా శరీరానికి ఉండడానికే, లేకుంటే ఆత్మ నిత్య ఎడబాటు దేవునికి నుండి నిత్య ఎడబాటు ఏదైతే జరగబోతుందో దాని నుండి విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడా? నీకు ధర్మశాస్త్రం వలనైనా నువ్వు ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనము. ఇంకా నేను ధర్మశాస్త్రం ప్రకారంగా జీవిస్తాను అని చెప్పేసి దాని ప్రకారంగా ఉంటాను అని చెప్పేసి ఏమంటున్నాను, నేను దేవుని కృపను నిరాధకం చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. నీతి అనేది ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమున క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ధర్మశాస్త్రంకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడినది అని చెప్పేసి అంటున్నది. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-22 వచనం చూసుకుంటే, ఏదైనా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది కానీ అని చెప్పేసి అంటున్నాడు. పాపమనగా ఎట్టిదో తెలియబడుతుంది. ఇట్లుండగా ధర్మశాస్త్రంకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు. ఇది యేసుక్రీస్తునందరి విశ్వాసము అనేది నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నట్టున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మరి ధర్మశాస్త్రము ఎప్పుడు ఇవ్వబడ్డది, ఎందుకు ఇవ్వబడ్డది, ఎవరి దారి ఇవ్వబడ్డది అనేది చాలా ఇంకా ఉన్నాయి పిల్లరా. పాపం నుండి విమోచించడానికి దాసులు అవుతుంది అని చెప్పేసి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వలన నాకు లోకముకు నేను సిలువ వేసి ఉన్నాము అని చెప్పేసి అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరిదేని యందును అతిశయించుటకు నాకు దూరమవును గాక. దానివల్ల నాకు లోకమునకు నేను సిలువ వేసి ఉన్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆత్మచేత శరీరక్రియలు చంపిన జీవించేదము అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించనుకున్నారా? ఎవరిని తప్పు పట్టడానికి కానీ, మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అని కానీ మేము చెప్పడం లేదు. కానీ వాక్యం ఏం చెప్తుంది? వాక్యాన్ని వినండి. ఇక్కడ ఏం చెప్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 7:4 కావున నా సహోదరులను మనం దేవుని కొరకు ఫలం ఫలించినట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తును వేరొకరిని చేరుటకై ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులు అవుతారు. ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయంలో మృతులు కావాలి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోబడినవారు కారు అని చెప్పేసి అంటారు. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రము లోనైన వారు కారు కనుక మీ మీద ప్రభుత్వము చేయదు, ఏమో పాపము ప్రభుత్వము చేయదు అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఇంత చెప్పినా కానీ ఇంకా మాకు ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తాను అని అనుకుంటే అది మీ ఇష్టము. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 5:4 చూసుకున్నట్టయితే మీరు ధర్మశాస్త్రం వలన నీతిమంతులు తీర్చబడి వారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:7 ఎలానగా మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశము ఉండనేరదు అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. గలతీయులకు రాసిన పత్రిక 2:19 నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాటనైతే అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇంకా నాకు ధర్మశాస్త్రం కానీ నాటి జనాంగమైన యూదులు ఇజ్రాయేల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికే అసలు మీకు ధర్మశాస్త్రం లేదేం లేదని చెప్పేసి పౌలుగా చెప్తూ ఉంటే దాని విషయమై చచ్చిన వారైతేనే క్రీస్తుని వేరొక పురుషుని చేరాలి అని చెప్పేసి పౌలుగా చెప్తూ ఉంటే ఇంకా మాకు ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్ర ప్రకారంగా మేము జీవిస్తాము అని చెప్పేసి నేడు ఒకనాడు అన్ని జనులైన వారు నేడు క్రీస్తుని నమ్ముకొని దేవుళ్ళకి వచ్చిన వారు మాకు ధర్మశాస్త్రం ఉన్నదని చెప్పుకోవడము చాలా వాక్యానికి విరుద్ధము. వాక్యంలో లేని మాటలు పాటిస్తూ దాని ప్రకారంగా నడుచుకుంటూ దేవునికి విరోధంగా వాక్యానికి విరోధంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి పిల్లలు. మేము ఒక వ్యక్తిని కానీ, ఒక సంఘాన్ని కానీ, ఒక డినామినేషన్ కానీ మేము ఉద్దేశించి మాట్లాడడం లేదు. కానీ క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడం వల్ల వాక్యము మీ చేరువలోకి, సత్యం మీ చేరువలోకి రావాలని ఇటు విధంగా మీకు బోధించడం అనేది జరుగుతుంది. కాబట్టి వింటున్న మీరు కేవలం విని విడిచిపెట్టే వారిలా కాకుండా విన్నది అటు విధంగా ఉండాలి అని పరిశుద్ధ పరిశీలిస్తూ దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలని క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కూడా బతిమాలుకుంటున్నాను. చెప్పబడిన ప్రతి ఒక్క మాట కూడా ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టు ఫలించిన ఆమెన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు.